ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలను సాధించామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. వరదలు, తుఫాన్ల వంటి విపత్తుల సమయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి జన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అరికట్టగలిగామని కలెక్టర్ గుర్తు చేశారు. దసరా, భవానీ దీక్షల వంటి భారీ ఉత్సవాలను ఎలాంటి వివాదాలు లేకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా సాంకేతికత సాయంతో నిర్వహించామని తెలిపారు. 2025 అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 2026లో సరికొత్త ఉత్సాహంతో జిల్లాను మరిన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని చెబుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలను సాధించామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా జిల్లా యంత్రాంగం సాధించిన విజయాలను ఆయన మీడియాకు వివరించారు. జిల్లాలో టీం వర్క్ వల్లే అనేక సవాళ్లను అధిగమించగలిగామని, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ఆయన తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలిచామని కలెక్టర్ పేర్కొన్నారు. ఏకొండూరులో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారంగా స్వచ్ఛమైన మంచినీటిని అందించే పనులు చేపట్టామని, అలాగే జగ్గయ్యపేటలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. జిల్లా తలసరి ఆదాయం 4.72 కోట్లకు చేరుకోవటం శుభపరిణామమని ఆయన వెల్లడించారు. వరదలు, తుఫాన్ల వంటి విపత్తుల సమయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి జన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అరికట్టగలిగామని కలెక్టర్ గుర్తు చేశారు. దసరా, భవానీ దీక్షల వంటి భారీ ఉత్సవాలను ఎలాంటి వివాదాలు లేకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా సాంకేతిక సాయంతో నిర్వహించామని తెలిపారు. ఇక వ్యవసాయ రంగంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, IVRS ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకుంటున్నామని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్కరణలతో పారదర్శకతను పెంచామని, చెరువులను నీటితో నింపి రైతులకు సాగునీరు అందించేలా ప్రణాళికలు అమలు చేశామని వివరించారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ యోగా, వ్యాయామం పట్ల చైతన్యం తెచ్చామన్నారు. 2025 అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2026లో సరికొత్త ఉత్సాహంతో జిల్లాను మరిన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని చెప్తూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంతా సైక్లోన్ అయితేనేంటి, ఫాలోడ్ బై మేజర్ ఈవెంట్స్, దసరా అయితేనేంటి, సో ఇటువంటి అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 1 or 2 CM ప్రోగ్రామ్. సో ఇవన్నీ అంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయడం అంటే మీకు తెలిసే ఉంది ఎంత ఎఫర్ట్. దాన్ని చేయడంతో పాటు ఎక్కడ కూడా డిపార్ట్మెంట్స్ వెనకపడకుండా, ప్రోగ్రెస్ వెనకపడకుండా అందరు ఆఫీసర్స్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళే దాంట్లో జిల్లా యంత్రాంగము, అలాగే ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, అలాగే HODs పాత్ర చాలా బాగా ఉంది అని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో ఈ విషయంలో మీ సైడ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్, ముఖ్యంగా మీడియా నుంచి వచ్చిన నిర్మాణాత్మక విమర్శలు అయితేనేంటి, అలాగే సమయోచిత ఆలోచనలు, అలాగే ఫీడ్బ్యాక్స్ అయితేనేంటి, అది చాలా నాకు ఉపయోగపడింది అని భావిస్తున్నాను. సో ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొక్యూర్మెంట్ గురించి కావచ్చు, లేదా ఈ దసరా అరేంజ్మెంట్స్ గురించి కావచ్చు, లేదా పబ్లిక్ ఈ PGRS గురించి కావచ్చు, చాలామంది మీడియా మిత్రులు మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. ఇలాగా చేస్తే బాగుంటుంది, లేదా ఇలా ఉంది, ఇక్కడ వీక్ ఉంది చూసుకోండి, ఈ టైప్ ఇచ్చినప్పుడు చాలా చక్కగా మనం యాక్షన్ తీసుకోగలిగాము. ఆ ఫీడ్బ్యాక్ బట్టి మేము నేర్చుకోగలిగాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ అంటే. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ ఛానల్ ఓపెన్ ఫర్ ద ఫీడ్బ్యాక్స్. అందుకే స్టేట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి పథకాల మీద IVRS కాల్ చేయిస్తున్నారు ప్రతి ఒక్కరికి. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 1వ తారీఖు వచ్చిందంటే చాలు పేదల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. గతంలో కేవలం 200 రూపాయలుగా ఉన్న పింఛన్ను ఈ రోజు 4,000 రూపాయలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్, 61వ డివిజన్ ప్రాంతాల్లో ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ వ్యవస్థను అత్యంత మానవీయంగా, బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సచివాలయ సిబ్బంది, VROలు, పార్టీ నాయకుల సమన్వయంతో తెల్లవారుజామున 6 గంటలకే పంపిణీ ప్రారంభించి ఉదయం 8 గంటలకల్లా పూర్తి చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో వెనుకడుగు వేయటం లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. 2014లో పింఛన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేదని,
దాన్ని నేడు 4,000 రూపాయల స్థాయికి చేర్చామన్నారు. 2025 జనవరి నుంచి 2026 జనవరి వరకు సుమారు 80,000 కోట్ల నగదును వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందించామని, మొత్తం సంక్షేమ కార్యక్రమాల విలువ 1,00,000 కోట్లు దాటడం రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డని ఆయన పేర్కొన్నారు. అధికారం మాకు అలంకారం కాదు, అదొక బాధ్యత అని ఉమా వ్యాఖ్యానించారు. తల్లికి వందనం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. ఏదైనా తీసుకోండి, సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం అగ్రగామిలో ఉంది. ఈ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అన్నీ కూడా సమపాళ్ళలో ముందుకు తీసుకెళ్ళడం వల్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2025 గత సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి రేపు జనవరి 1వ తారీఖు వరకు తీసుకుంటే దాదాపు 80,000 కోట్లు పైబడి ప్రజలకి సంక్షేమ పథకాలు నగదు అందించాం. 1,00,000 కోట్లు పైబడి మొత్తం సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు నగదిస్తున్నాం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు ప్రాజెక్టులు, ఒకవైపు ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో సమపాళ్ళలో జరుగుతూ ఉన్నాయి. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మరింత బాధ్యతగా రాబోయే 3 సంవత్సరాలు కూడా 3.5 సంవత్సరాలు కూడా పనిచేసి ప్రజల మెప్పు పొందుతామని ఆశిస్తూ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉమామహేశ్వరరావు గారు ఇంటింటికి మా ఎమ్మెల్యే గారితో ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ చాలా ఈ విషయంలో 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ 31 పండగ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వటం అందరూ చాలా హర్షధ్వానాలతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన మొదటి రోజు నుంచి పేదల సేవలోనే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 57,000 కోట్లను పింఛన్ల రూపంలో పేదలకు అందజేశామన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ సిద్ధం కృష్ణారెడ్డి రోడ్డులో లబ్ధిదారులకు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్తో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా పింఛన్లు అందజేశారు. 18వ డివిజన్లో మరణించిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 20,000ను తన సొంత నిధులతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సానికొమ్మ వెంకటేశ్వర రెడ్డికి 10,000, రాగం దుర్గాప్రసాద్కు 10,000 వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికైన మొదటి రోజు నుంచి పేదల సేవలోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికైన రోజు నుంచి పేదలకు మేలు చేసే విధంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. జనవరి 1వ తేదీని అందరూ పండుగ వాతావరణంలో జరుపుకుంటారని, అందువల్ల ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్ అందజేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అత్యధికంగా పింఛన్లు ఇవ్వటం లేదన్నారు. మిగిలిన రాష్ట్రాలలో 10,000 కోట్ల లోపునే పింఛన్లు కేటాయిస్తున్నారన్నారు. మన ఒక్క రాష్ట్రంలోనే నెలకు 4,000 పింఛన్గా ఇంటికి వెళ్ళిస్తున్నామని చెప్పారు. గుంతలు లేని రహదారులను చూడాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టి రహదారులపై గుంతలను సరిచేయించాలన్నారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ పరిశీలించి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన యాదవ కార్పొరేషన్ చైర్మన్ వ్యక్తిగత పనులపై నగరానికి వచ్చి ఆయన ఇక్కడ జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి కారణాలను చూపించి తొలగించిన పింఛన్లను కూడా పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లిచ్చే శక్తిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు రేపు పండగ సంవత్సరం మొదటి రోజు కాబట్టి అందరూ పండగలో ఉంటారు కాబట్టి ఒక రోజు ముందే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది పేదల కోసం, పేదల సేవ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా దీనిలో అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మొట్టమొదటి రోజునే ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా పెన్షన్ చేరేటట్టుగా ఇవ్వటం. ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 57,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయన ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేనట్టుగా
ఏ రాష్ట్రం కూడా దరిదాపులో కూడా లేనట్టుగా 10,000 కోట్లు ఇస్తే చాలా ఎక్కువ మిగతా రాష్ట్రాల్లో. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 57,000 కోట్ల రూపాయల పెన్షను ఇవ్వటం అంటే సామాన్య విషయం కాదు. ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఉన్నా వీలైనంత వరకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి 4,000 రూపాయలు ఒకేసారి పెంచి ఇవ్వటం జరుగుతూ ఉంది. విజయవాడలో కొత్త ఏడాది సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న వారికి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలో ఈసారి జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక ప్రకటన చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసేయడంతో పాటు రహదారులపై జనం సంచారం విషయంలోనూ పలు ఆంక్షలు పెట్టారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ నెల 31వ తేదీ రాత్రి కొత్త ఏడాది వేడుకల సందర్భంగా నగరంలోని బెంచ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్తో సహా అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ రూల్ను జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవితానికి భరోసా ఏర్పడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అన్నారు. పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ మొత్తం నూతన ఏడాది ప్రారంభం నాటికే లబ్ధిదారుల చేతికి అందుతుందని చెప్పారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద కొత్త వాటితో కలుపుకుని 2,28,592 పెన్షన్లకు దాదాపు 98.95 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా నేడు కలెక్టర్ లక్ష్మీస అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలో లెనిన్ సెంటర్ ప్రాంతంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైన విధంగా అందుతోందా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రారంభం నాటికి లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం అందించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 31నే పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశమని, అందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్బి నాంచార్రావు, యూసీడీపీఓ పి. వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతన సంవత్సరం పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సిబ్బంది ఉదయం 6 పింఛను పంపిణీ మొదలుపెట్టారని, పింఛను పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ను అందిస్తున్నారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మిథిలా నగర్, విద్యాధరపురం పరిసర ప్రాంతాలను పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ను లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛన్ లబ్ధిదారుల ఆధార్ కార్డు పరిశీలించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ FRS ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పింఛన్ వస్తుందా లేదా, ఇంటికొచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పింఛన్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతన సంవత్సరం పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తున్నారని అన్నారు. సిబ్బంది ఉదయం 6 పింఛన్ పంపిణీ మొదలుపెట్టారని, పింఛన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందిస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో గల సర్కిల్ 1 పరిధిలో 18,476 పెన్షన్లు, సర్కిల్ 2 పరిధిలో 23,396, సర్కిల్ 3 పరిధిలో 18,268 పెన్షన్లు ఉన్నాయని, వారందరికీ సిబ్బంది సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేసుకోవటానికి, బలోపేతం చేయడానికి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇటీవల నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పార్టీ నిబంధనలు మేరకు బాగా పనిచేసిన కార్యకర్తలకు ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలు అందజేసినట్లు చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పనిచేసిన ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం బందర్ రోడ్ అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో జరిగింది. ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 28 రోజులు పెట్టారని, 100 మందిలో వరుసగా వాళ్లు చేసిన నెంబర్ను బట్టి చేసిన పనిని మై టీడీపీలో నమోదు చేయాలన్నారు. వరుసను బట్టి 100 మందిని ఉత్తమ కార్యకర్తగా ఎంపిక చేశారన్నారు. ఇది ఒక కార్యక్రమానికి ఇచ్చిన అవార్డని, అంతేకాని మొత్తం పనితీరు 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారని, దాన్ని ప్రామాణికంగా తీసుకోలేదని, ఒక కార్యక్రమానికి మాత్రమే తీసుకున్నారని చెప్పారు. బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలలో మాత్రమే ఈ పోటీలు నిర్వహించారన్నారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఎక్కువ పనిచేసిన వారికి ఎక్కువ గుర్తింపు ఇవ్వటం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సంవత్సరానికి 2-3 కార్యక్రమాలు మరింత చురుకుగా పోటీ పడి పనిచేస్తే పార్టీకి బలం చేకూరుతుందని పెట్టారు తప్ప దీన్ని వక్రీకరించడానికి కాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనేక రకాల కార్యక్రమాలపై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఏ పార్టీకి ఇలాంటి సిద్ధాంతం లేదన్నారు. మన పార్టీని మనం బలోపేతం చేసుకోవడానికి చేస్తున్న ప్రక్రియకు నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమానికి మనం మరింత చురుకుగా పనిచేసేందుకు కృషి చేయాలన్నారు. గతంలో నాకు రాలేదు, ఇప్పుడు నేను మెరిట్ ప్రైజ్ తీసుకోవాలనే భావంతో పనిచేస్తే ఇండైరెక్ట్గా ఇది పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి చేసిన కార్యక్రమం. ఆ కార్యక్రమం అందరూ కూడా ఇక్కడ ఒక కుటుంబంలాగా కూర్చొని వాళ్ళ అనుమానాల్ని నాకు తెలిసిన రీతిలో నివృత్తిపరుస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని, కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన పార్టీ అధిష్టానానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, దీనివల్ల పార్టీకి ఖచ్చితంగా బలం పెరుగుద్దే తప్ప దీనివల్ల ఇబ్బంది ఉండదు. కార్యకర్తలు ఉన్న చిన్న చిన్న అపోహల నుంచి వారికి అర్థం చేసే చెప్పాల్సిన బాధ్యత మా ప్రధాన నాయకుల మీద కానీ, లేకపోతే మా డివిజన్ ప్రెసిడెంట్ల మీద ఉంటుంది. ఇవన్నీ కూడా పార్టీని ఒక కుటుంబంలాగా తీసుకెళ్ళి మరలా ఈ కూటమి, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, చంద్రబాబు గారి నాయకత్వంలో మరిన్ని విజయాలు సాధించేదానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తాం. కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రం చీకటి పాలన నుంచి పారదర్శక పాలనా దిశగా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెట్టారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులతో పాటు 1.35 లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దిశగా అడుగులు పెడుతున్నాయని తెలిపారు. అలాగే విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని దేవినేని పేర్కొన్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముందు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే కేంద్రంలో కూడా దగ్గర 95 పథకాలు మోడీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తూ ఉన్నాయి. సెమీ కండక్టర్ పరిశ్రమలు కావచ్చు, అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నానికి 11,440 కోట్లతో మరి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పనులు ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకి అండగా ఆదుకోవడానికి ఆ కార్యక్రమానికి కూడా డబ్బులు తీసుకురావడం జరిగింది. దగ్గర రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా దగ్గర 1,00,000 కోట్లతో పెట్టుబడులతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే కొత్తగా 2 జిల్లాలు పోలవరం, మార్కాపురం ఏదైతే మరి కోరుకున్నారో అవన్నీ కూడా జరిగినాయి. ఆ 2 జిల్లాల అభివృద్ధితో పాటు, ఏర్పాటుతో పాటు మండలాలు కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావచ్చు, మండలాల్లో ఉన్న అక్కడ ప్రజల కోరిక మేరకు అవన్నీ కూడా జరిగి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. మరి తక్కువ కాలంలో 18 నెలలు పూర్తి చేసుకొని మరి 19 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాయి.
పెనుగొండ క్షేత్రానికి తగిన గుర్తింపు ఇవ్వాలనేది ఆర్యవైశ్యుల చిరకాల వాంఛ అని ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం తమ ఆకాంక్షను గుర్తించి వాసవి పెనుగొండగా నామకరణం చేస్తూ జీవో ఇచ్చిందని ఆర్యవైశ్య ప్రముఖులు తెలిపారు. తమ చిరకాల కోరికను నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు తమ వినతిని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన డూండి రాకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనకు హర్షిస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరిలో పెనుగొండకు వాసవి పెనుగొండగా నామకరణం చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో ఇవ్వటాన్ని హర్షం వ్యక్తం చేస్తూ వంటవంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గొల్లపూడి మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ సిఎల్ అరుణకుమార్, మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావు, ఆర్యవైశ్య ప్రముఖులు కొనజెట్టి రమేష్ మాట్లాడుతూ వాసవి అమ్మవారు వెలసిన పెనుగొండ క్షేత్రం భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రమని ఆర్యవైశ్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరిలో ఉన్న పెనుగొండ క్షేత్రానికి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కొన్ని వేల మంది వస్తుంటారని తెలిపారు. ఈ క్షేత్రానికి తగిన గుర్తింపు ఉండాలని తాము కోరామని, కూటమి ప్రభుత్వం ముక్కోటి ఏకాదశి పర్వదినాన 521 జీవో ఇచ్చి పెనుగొండ వాసవిగా పేరు మార్చడం జరిగిందన్నారు. వాసవి పెనుగొండగా మార్చాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నామని, ప్రభుత్వం స్పందించి పేరు మార్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు తమ వినతిని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన డూండి రాకేష్కు ధన్యవాదాలు తెలిపారు. జలధార అంశంపై అమరజీవి జలధారగా ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనకు హర్షిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య ప్రముఖులు కేఎల్వి సతీష్ కుమార్, జాలాది వెంకటేశ్వరరావు, నున్న కృష్ణ, పోలిశెట్టి సత్యనారాయణ, నందిపాటి నరసింహారావు, పెదబాబు, ఇందుకూరు యువరాజు తదితరులు మాట్లాడుతూ వాసవి పెనుగొండ పేరుపై జీవో జారీ చేయడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఎవరు కాదు భారతదేశంలో అక్కడక్కడ ఉండే ఆర్యవైశ్యులు కానీ, వైశ్యులు కానీ, మన మిగతా కులస్తులు అగర్వాల్స్ కానీ, జైన్లు కానీ, వీళ్ళందరూ కూడాను మా ఆర్యవైశ్య కులం నుంచి పుట్టిన వాళ్ళే. వాళ్ళందరూ అక్కడ వారి రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఆర్యవైశ్య కులాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అట్లానే అభివృద్ధి చేయాలి. అట్లానే ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాను గుప్తా గారు, ఆమె కూడాను మాకు ఆర్యవైశ్య కుల దేవతగా కూడా ఆమె ముఖ్యమంత్రిగా, ఆమె బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె కూడా మేము ఆర్యవైశ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. అమరజీవి జలధారగా పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు ప్రభుత్వం ప్రకటించడానికి కూడా మేము అందరం హర్షిస్తున్నాం. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి చేసిన త్యాగాలకి ఆయనకి ఒక జిల్లా పేరు పెట్టి సరిపెట్టుకోవడం కాకుండా ఆయనకి పోలవరం ప్రాజెక్టుకి అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టు అనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారిని చేసిన ప్రతిపాదనకి మేమందరం కూడా హర్షిస్తూ సమర్థిస్తూ ప్రభుత్వాన్ని దీని జీవో కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకోవటం మీ ద్వారా ప్రస్తుతిక ముఖం ద్వారా మేము కోరుకోవటం జరుగుతోంది. కాబట్టి ఆర్యవైశ్యులందరూ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా సరే మా రాకేష్ను పట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పటివరకు అన్నీ నెరవేరుతూ వస్తున్నవి. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడైన లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గవర్నమెంట్కి, మా కుల సంఘాలకి వారధిగా ఉన్న డూండి రాకేష్ గారి వల్లే ఇది సాధ్యమైందని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ, ఆయనకి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఆ వాసవి పెనుగొండ క్షేత్రంగా నామకరణం అయినాక వాసవి మాత కరుణా కటాక్షాలు ఈ గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా మా డూండి రాకేష్ గారి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇమాం మౌజన్ల కోసం 90 కోట్లు, 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున 51 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే 1.25 లక్షల మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 250 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఈ ఏడాది సాధించిన విజయాలను గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా విద్యారంగానికి పెద్దపీట వేస్తూ సుమారు 67,27,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా 10,090 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. మహిళా సంక్షేమంలో భాగంగా ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 3,25,00,000 మంది మహిళలు లబ్ధి పొందారని వివరించారు. అలాగే దీపం 2 పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే సుమారు 2 కోట్ల సిలిండర్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రైతన్నల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు మేలు జరిగిందని, వారి ఖాతాల్లో నేరుగా 6,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేశామని ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. ఇమాం మౌజన్ల కోసం 90 కోట్లు, 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున 51 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే 1.25 లక్షల మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 250 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని, ఆటో డ్రైవర్లను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ ప్రగతిని ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, అమరావతి అభివృద్ధి కానీ ఎంత నిందలు వేస్తే కూడా అభివృద్ధితో ఇప్పుడు నిన్న కూడా చూసినాం మనము. అభివృద్ధి రాష్ట్ర అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధి అతి వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే పెన్షన్ కార్యక్రమంలో వెళ్ళి వస్తున్నాము. ప్రతి అవ్వ కళ్ళల్లో ఆనందం. ఏకంగా కూటమి ప్రభుత్వం వస్తేనే తప్పకుండా 4,000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీని పూర్తి నెరవేర్చిన ఘనత చంద్రన్నకే దక్కుతుంది. లక్షల పై చిలుకు పెట్టుబడులు వచ్చినాయి. 16 లక్షల యువతకి ఉద్యోగ అవకాశాలు. దీనికోసం ఎప్పుడు కృషి చేస్తున్న అధినాయకులు, యువ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అహర్నిశలు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.